వెంకయ్యపల్లె సమీపంలో శ్రీ వెంకటేశ్వర గ్రీన్ సిటీలో లో వోల్టేజ్ సమస్య రోజుకు తీవ్రమైన లైట్ వెలగక ల్యాప్టాప్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు పాడైపోయే పరిస్థితి ఏర్పడిందని ఉన్నత అధికారులు స్పందించి వెంటనే లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి పి ఖాజా హుసేన్, కాలనీ ప్రతినిధులు ఎం నారాయణ, సి రాము, బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం యాకోబ్, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరుగునేని పుల్లారెడ్డి కోరారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు బుధవారం కాలనీ ప్రతినిధులతో కలిసి పీపీఎస్ఎస్ ప్రతినిధి బృందం ఆ ప్రాంతంలో పర్యటించింది. కర్నూలు సమీపంలో శ్రీ వెంకటేశ్వర గ్రీన్ సిటీలో లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాలని రాష్ట్ర స్థాయి అధికారులను మొదలుకొని జిల్లా స్థాయి అధికారుల వరకు ఆర్జీలు ఇస్తున్నా అప్పుడు అంటూ సమస్య పరిష్కారం చేయకుండా దాటిస్తున్నారని స్థానికులు పీపీఎస్ఎస్ ప్రతినిధి బృందానికి తెలిపారు. లో వోల్టేజ్ వల్ల లైట్లు, ల్యాప్టాప్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు పనిచేయకపోగా కొన్ని సందర్భాల్లో పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లో వోల్టేజ్ వల్ల నీటి సరఫరాకు చెందిన మోటార్లు కూడా పనిచేయడం లేదని తెలిపారు. తగినంత విద్యుత్ కోసం రాత్రి సమయాల్లో ఎదురు చూసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు సమీపంలో గ్రామీణ ప్రాంతం కంటే హీనంలో లో వోల్టేజ్ సమస్య ఉండడం బాధాకరమన్నారు. జీఎస్టీ పేరుతో పలు రకాల పనులు చెల్లిస్తున్న ప్రజలకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం న్యాయం కాదని పీపీఎస్ఎస్ నాయకులు ఎరుగునేని పుల్లారెడ్డి తెలిపారు. ఈ పర్యటనలో మహమ్మద్ యూనస్, ఎస్ అహ్మద్, డాక్టర్ పి హనీఫ్, బి నాగేంద్ర, ఎస్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ వెంకటేశ్వర గ్రీన్ సిటీ ఇది కాలనీ పేరు. అసలు ఈ కరెంటు 130 కంటే ఎక్కువ ఉండడం లేదు, 130 వోల్ట్స్ కంటే ఎక్కువ రావడం లేదు. మోటార్స్, ఫ్రిడ్జ్లు ఇవన్నీ రన్ కావడం లేదు. అసలు లైట్స్ కూడా సరిగా వెలగవు ఒక్కోసారి. గత సంవత్సరం నుండి మేము ఎస్సీ గారికి కూడా తెలియజేసినాం, కానీ ఏం ప్రయోజనం లేదు. లో వోల్టేజ్ వల్ల ల్యాప్టాప్స్, ఈ ఫ్రిడ్జెస్, టీవీ పాడైనాయి ఆల్రెడీ. లో వోల్టేజ్ వలన నైట్ టైం కూడా కరెంటు సరిగా ఉండడం లేదు. ఇప్పటివరకైతే మనకి త్రిబుల్ ఫేస్ అనేది ఇవ్వలేదు. వోల్టేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ ఫ్రిడ్జ్ కానీ మోటార్ వేస్ కంటే రాత్రి వోల్టేజ్ 130 కన్నా బిలో ఉంటుంది. 150 చూసుకొని రాత్రి నిద్రలు వేసుకొని చూసుకొని బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా ప్రాబ్లం ఉంది మాకు. ఆల్రెడీ ఎస్సీ గారికి ఒకసారి రిక్వెస్ట్ చేసి చెప్పినాము, రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినాము, చూస్తామని చెప్పినారు. సో దానిపైన మరీ ఒకసారి మేము మళ్ళీ ఒకసారి అడుగుతున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము. గ్రీన్ సిటీ కాలనీలో ఈ లో వోల్టేజ్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నట్టు ఈ స్థానికులు పట్టణ పౌర సంక్షేమ సంఘానికి తెలియజేశారు. సింగిల్ ఫేస్ ఉండడము, టీవీలు పనిచేయవు, ఫ్రిడ్జ్లు పనిచేయవు, ఫ్యాన్లు పనిచేయవు, ఏవి పనిచేయకపోవడంతో తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురి అవుతున్నారు, బాధపడుతున్నారు. ఎలక్ట్రిసిటీ అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా నిర్లక్ష్య వైఖరి కనబరుస్తున్నారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కర్నూలు సమీపంలో, కర్నూలుకి ముఖద్వారంలో ఉండేటువంటి వెంకాయపల్లె దగ్గర ఉండేటువంటి వెంకటేశ్వర గ్రీన్ సిటీలో పేరేమో పెద్దగా ఉంది గ్రీన్ సిటీ అని, కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి లైట్లు వెలగవు, అసలు ఇంకా టీవీలు పనిచేయవు. సింగిల్ ఫేస్ అండి. ఏదో మారుమూల పల్లెలో, గ్రామీణ ప్రాంతాలలో కంటే అధ్వానంగా కర్నూలు పక్కనే ఈ రకమైనటువంటి లో వోల్టేజ్ సమస్య ఉండడం ఇది బాధాకరం. ఉన్నతాధికారులకు చెప్పినా స్పందించలేదు. విద్యుత్ అధికారులు, జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్కి చెప్పినా సమస్య పరిష్కారం కావడం లేదు అంటే సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రకరకాల పన్నులు కట్టే ప్రజలకు కనీసం విద్యుత్తు, నాణ్యమైన విద్యుత్తు కావాల్సినటువంటి లో వోల్టేజ్ లేకుండా విద్యుత్తు సరఫరా చేయలేకపోతే ఇది చాలా అన్యాయము. కాబట్టి ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని విద్యుత్తుకు సంబంధించి లో వోల్టేజ్ సమస్యను వెంటనే పరిష్కరించి కనీస కోరికలు తీర్చుకోవడానికి కూడా లేదు. ఫ్యాన్ కింద కూర్చోవడానికి లేదు, టీవీ పనిచేయదు, ఫ్రిడ్జి పనిచేయదు, అట్లాగే ఫ్రిడ్జీలు కాలిపోతుండే, టీవీలు కాలిపోయే పరిస్థితి. ఈ రకంగా ఇది చాలా బాధాకరం.